క్రెడిట్ కార్డ్ షాపింగ్ వెళ్ళాలి. ఏం ఇవ్వాలి? క్రెడిట్ కార్డ్. ఇలా పక్కళ్ళు క్రెడిట్ కార్డ్ లేదు ఏం లేవు. ఇస్తాను. You're the best hubby. సంధ్య నేను కాస్త బయటికి వెళ్ళి వస్తాను. ఇదిగో సిద్ధు, ఇందాకే పైన వాళ్ళు కొత్త కారుకి పూజ చేసుకుని నిమ్మకాయలు దిష్టి తీసి పెట్టారు అక్కడ. గబ్బకు మనం తొక్కకు. అవన్నీ పట్టించుకోక సంధ్య. సిద్ధు, అలాంటివన్నీ తొక్కితే దెయ్యం పడుతుందంట. పిచ్చి సంధ్య, నేను చేసుకున్నాక 5 ఏళ్ల క్రితమే పట్టింది దెయ్యం నాకు. ఇప్పుడు ఏమన్నా కొత్త ఇది? కుమారి, కుమారి, అమ్మగారు వచ్చారు, కాఫీ తీసుకురా. నీ చేతి స్పర్శ నాకు అర్థమైపోయింది సరే నువ్వే అని. అందుకే కుమారికి కాఫీ తీసుకురామని చెప్పారు. సిద్ధు, చాలా భయంకరంగా ఉంది సిద్ధు అది. అవును సంధ్య. ఒకవేళ నన్ను ఎప్పుడైనా మూత వచ్చి తీసుకెళ్తే మాత్రం ఏం చేస్తుంది సంధ్య? నీకు భయపడి 2 నిమిషాలు మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రామ్మ కూర్చో. ఏంటమ్మా కంప్లైంట్? ఏంటి, జ్వరం? కాదు డాక్టర్. మరి ఏంటి, జలుబా దగ్గ? అసలు నాకే కాదు డాక్టర్. మరి ఎవరికమ్మా? మా ఆయనకి. మీ ఆయనకి ఏమైంది? ఆయనకి బీపీ షుగరా? అయ్యా అలాంటివి ఏమి లేవు డాక్టర్. ఇంకా మరి ఏంటమ్మా? ఆయన ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన తెగ కలవరిస్తున్నారు డాక్టర్. రాత్రిపూట పడుకున్నప్పుడు చాలా దిగులుగా ఉంటుంది. దీనికి ప్రపంచం మొత్తం నువ్వు ఎదిగినా ఒకటే ఒక మందు దొరుకుతున్నావు. ఏంటి డాక్టర్ అది? ఏం లేదు, ఆయన పగలు మాట్లాడు చాలు, రాత్రి ఆయనకి కలలు కలవరింతలు రావు. నెక్స్ట్. అంతే అమ్మా, నెక్స్ట్. థ్యాంక్ యూ డాక్టర్. సంధ్య, దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు కదా సంధ్య, బియ్యంలో ఉన్న రాళ్ళు ఏమన్నా? అదే దేవుడు మీకు 32 పళ్ళు కూడా ఇచ్చాడు కదా, ఆ మాత్రం 2 రాళ్ళు నమ్మలేరా? ఏం జోక్ సంధ్య. అసలు నువ్వు ఇంత ఖాళీ టైం దొరికితే ఆ ఫోన్ చూడడం, టీవీ చూడడం తప్ప నాతో అసలు టైం స్పెండ్ చేస్తున్నావా? పెళ్లికి ముందర ఎలా ఉండేవాడు సిద్ధు? పెళ్ళయ్యాక అసలు నా మీద నీకు పూర్తిగా ప్రేమ తగ్గిపోయింది. సంధ్య నాకు ఒక మాట చెప్పు. నువ్వు ఏంటి? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్కులు తీసి ప్రిపేర్ అవుతారు వాడు. అసలు ఏంటి సిద్ధు? నీకు చెప్పి విసుకొస్తుంది. పెళ్ళానికి గొడవ పడాలంటే ప్రత్యేకమైన రీజన్స్ అవసరం లేదండి. పక్కన మొగుడు ఉంటే చాలు. ఏంటి సంజయ్, దోవలు చాలా దారుణంగా. నన్నేం కుట్టట్లేదు సిద్ధు, ఏం లేవు. ఎందుకు కుడుతుంది? నాదంటే నార్మల్ స్కిన్, నీది మేకప్, ఫౌండేషన్, స్కిన్, లోపల బ్లడ్, అబ్బో చాలా ఉంది. అంత కష్టం ఎందుకని నన్నే కుడతారు. సంధ్య, సిద్ధు
నేనంటే ఎంత ప్రేమ చెప్పు అని ఒక్క మాట అడిగితే నా కోసం ఇన్ని ఐటమ్లు చేసావా? కూర, పప్పు, పచ్చడి, స్వీట్. గ్రేట్ సంధ్య నువ్వు. చిచి అదేం లేదు సిద్ధు, ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. నిన్న మొన్న వండిన కూర, పప్పు, పచ్చడి అన్ని బయట పెట్టాయి. వేడి చేసి అక్కడ పెట్టాను, తిను. బా సంధ్య, పొద్దున్నే సాలరీ పడింది, సాయంత్రానికి అయిపోయింది సంధ్య. అవును మరి, రోజు అలా తాగి తగిలేస్తుంటే డబ్బులు ఎలా ఉంటాయి అయిపోక. అబ్బో నేను ఒక్కడే తగిలేస్తున్నాను డబ్బులు. మరి ఆ మేకప్ అని, ఆ జ్యువెలరీ అని, డ్రెస్లను నువ్వు ఖర్చు పెట్టలేదు ఏంటి? నేను ఏదైనా ఖర్చు పెట్టినా అది నీకు అందంగా కనిపించడానికి సిద్ధు. మరి నేను తాగేది నువ్వు అందంగా కనిపించడం గురించి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అసలు ఏ పెళ్లి వీడియో చూడు సిద్ధు, పెళ్లి కూతురు చక్కగా అందంగా ముస్తాబై ఉంటారు. పెళ్లి కొడుకులు చూడండి అస్సలు రెడీయే గారు. పిచ్చి సంధ్య, ఎంత చీప్ గిఫ్ట్ అయినా మంచి డిజైనర్ పేపర్ తోటి నేను ర్యాప్ చేసి ఇస్తేనే కదా సంధ్య కాస్ట్లీ గిఫ్ట్ లా కనిపించేది. అలాగే ఆడపిల్లలు కూడా అంతే, మంచి డిజైనర్ డ్రెస్లు, ఆ మేకప్ లో లేకపోతే వాళ్ళకి పెళ్లిళ్ళు కావు నాన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. సంధ్య కొంచెం టీ తీసుకురావా? ఎన్నిసార్లు తాగుతావు సిద్ధు టీ? అయినా పెళ్లికి ముందర నాకైనా చెప్పావు అసలు నువ్వు ఎన్నిసార్లు టీ తాగుతావని? నువ్వు మాత్రం నాకు చెప్పావండి పెళ్లికి ముందు. నేనేం చెప్పలేదు. నా బ్లడ్ ఇంత తాగుతా ఉంది. సిద్ధు ఏంటి సంధ్య? ఏం లేదు సిద్ధు, రేపు మన పెళ్లి రోజు కదా. అవును. రేపు ఒక్క రోజన్నా మనం ఏం కొట్టుకోకుండా తన్నుకోకుండా ప్రశాంతంగా ఉందాం సిద్ధు. అలా అంటావా? సరే ఒక నిమిషం. ఎల్లుండి వెళ్దాం. ఏం సిద్ధు పొద్దున్నుంచి ఏం ఆలోచిస్తున్నావు? ఈ భూమి మీదకి మన తల్లి కడుపులోంచి ఏడుస్తూ బయటకు వస్తుంది. అదే మన పెళ్ళాలన్నారు కదా, ఈ విషయాన్ని ధ్యాసలో పెట్టుకుని ఒక్క క్షణం కూడా హ్యాపీగా లేకుండా జీవితాంతం ఏడిపిస్తారు భయ్య. మీరేం చేస్తుంటారు మేడం? అది నేను ఏ పని చేయొద్దంటో అదే పని చేస్తాను. సిద్ధు, ఒకవేళ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే నాకు ఎంత ఇస్తారు? అందులో మొత్తం నీకే ఇస్తాను సంధ్య. 10 లక్షలు ఉంటే? 10 లక్షలు ఉన్నా నీకే. 10 కోట్లు ఉంటే? సంధ్య డబ్బు నీకన్నా ఎక్కువ సంధ్య. 10 కోట్లున్నా నీకే. ఒకవేళ 10,500 రూపాయలు ఉంటే? అది కూడా నీ. నా పర్సులో నుంచి డబ్బులు తీసావా? సిద్ధు, షాపింగ్కి వెళ్ళాలి, ఒక 2,000 రూపీస్ ఇవ్వండి. ఎళ్ళ సంధ్య, పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బు డబ్బు, షాపింగ్ షాపింగ్ వస్తున్నాను సంధ్య. నీ షాపింగ్ లో మొత్తం అప్పుల్లోకి వచ్చాను. అసలు పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళు చెప్పిన మాట విని ఉండాలి. ఏం చెప్పారు మీ అమ్మ వాళ్ళు పెళ్లికి ముందర? వీడు అస్సలు పెళ్లి చేసుకోకు, చాలా కంజూస్ అని చెప్పారు. అయ్యో, రోజు వాళ్ళని ఆడిపోసుకుంటాను సంధ్య. పాపం వాళ్ళేమో నా మంచి కోసం చెప్పారు. నిజమే కదా సంధ్య? అసలు అలా ఎలా చేయగలిగావు సంధ్య? సారీ సిద్ధు, చిన్న తప్పే కదా, ఇంకెప్పుడు అలా అవ్వదు. చిన్న తప్ప? నీ వల్ల అలా ప్రాణాలు పోయావు సంధ్య. నాకు పొద్దున్న టైం దొరకలేదు సిద్ధు. టైం దొరకలేదా? చిన్న మేకప్ వేసుకోవడానికి టైం దొరకలేదా నీకు? సరే వాళ్ళ గురించి వదిలేదు. వాళ్ళ దగ్గర చిన్న బాబు ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి? వాడిని చూశాడు కదా, వాడి పరిస్థితి అంటే ఊహించావు చూడు. నెక్స్ట్ టైం ఎప్పుడు ఇంక ఇలా ఎప్పుడు అవ్వదు సిద్ధు. ప్లీజ్ అండి, నెక్స్ట్ టైం నుంచి మేకప్ వేసుకుని రావాలి మీరు. అమ్మా వెళ్ళొస్తావే? సరే నాన్న, సుఖంగా సంతోషంగా ఉండండి. అయితే దీన్ని ఉంచేసుకో. ఇన్నేళ్ల నుంచి మేము రిలేషన్షిప్ లో ఉన్నాం. ఈ మధ్యనే మాకు పెళ్లి కూడా అయింది. ఈ రోజు వచ్చి మనిషి నాకు డైవర్స్ కావాలని అడుగుతున్నాడు. నేను ఎప్పుడు అన్నాను సార్ డైవర్స్ కావాలని? జస్ట్ ఈ మంత్ నాకు టైట్ గా ఉంది, నెక్స్ట్ మంత్ షాపింగ్ చేద్దాం అన్నాను. దాని అర్థం అదే కదా. సంధ్య, ఆ పక్కింటి శర్మ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఆవిడతో డైవర్స్ అయింది సంధ్య. అవునా? 2 నెలలు అవ్వలేదు పెళ్ళి, అప్పుడే డైవర్స్ అంట. అయినా నేను ఒకటి అబ్జర్వ్ చేసా సిద్ధు. ఏంటి సంధ్య? ఒక మగాడు పెళ్లికి ముందర ఎలా ఉంటాడో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటే ఈ డైవర్స్ లో అలాంటివి ఏం అవ్వవు. కరెక్టే. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసాను చెప్పను. ఏంటి? ఒక ఆడది పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటుందో
పెళ్లికి ముందు అలా ఉంటే అసలు పెళ్లిళ్ళే కావు, డైవర్స్ వరకు వచ్చే ఛాన్సే లేదు.